హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఆవకాయతో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. మనం ఇప్పుడు కొత్త ఆవకాయ అయితే పెట్టుకున్నాము, అలా కొత్త ఆవకాయతో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆవకాయలో ఉండే టేస్ట్, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్తో ఉండే రుచి అన్నీ బాగా ఉంటాయన్నమాట. అడిషనల్ మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా సింపుల్గా ఇలా అన్నం మాత్రమే ఉన్నప్పుడు కోడిగుడ్లు పచ్చడి వేసుకొని తింటే కంటే ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను 3 కోడిగుడ్లను క్రాక్ చేసి వేసుకుంటున్నానండి. మీరు తీసుకునే ఎగ్స్ని క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసేసి తీసుకోండి. నేను తీసుకున్న రైస్కి 3 సరిపోతాయి అన్నమాట. ఆ మూడిట్లోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని మూడింటిని కూడా మంచిగా బీట్ చేసుకోవాలండి. ఇందులో వేసిన పెప్పర్, సాల్ట్, అలాగే పసుపు అన్నీ మంచిగా కలిసిపోవాలన్నమాట. మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి, బీట్ చేసుకోండి. మీ దగ్గర బీటర్ ఉన్నా కానీ, ఎక్కువ ప్లఫీగా కావాలి అనుకున్న వాళ్ళు బీటర్తో కానీ లేదంటే హ్యాండ్ బ్లెండర్తో కానీ చేసేసుకోండి, మంచి ప్లఫీగా రావడం కోసం. నేను ఇక్కడ 1 కప్పు వరకు బాస్మతి రైస్ని అన్నంలాగా వండేసుకొని పెట్టుకున్నానండి. అది విడివిడిగా అయ్యేలాగా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను పొరుసు పచ్చడిని అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ పొరుసు పచ్చడి లేకపోతే తురుము పచ్చడైనా లేదంటే ముక్క పచ్చడైనా, అది ఆవకాయ అయినా కూడా డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చండి. అంతా అన్నానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇది. అలాగే అన్నం అన్నది ఎక్కడ కూడా విరగకుండా సున్నితంగా కలుపుకోండి. అప్పుడే మనకు మంచి లుక్ అన్నది కనిపిస్తుంది. అలాగే పచ్చడి అంతా మంచిగా పట్టిందనుకో ఆ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ ఫ్రైడ్ రైస్ చేసుకుంటప్పుడు మీకు సాల్ట్ తక్కువ ఉంది అనుకుంటే మీరు అక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి, లేదు అంటే సరిపోతుంది. ఎందుకంటే ఎగ్లో కూడా మనం వేసాం కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ముందుగా మనము కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని మొత్తం చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ వీటిని ఒక మీడియం సైజు ముక్కల్లాగా ఉంచుకున్నానండి. బాగా చిన్నగా తుల్లుగా చేసుకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు అని, ముక్కలు ఏరుకుంటూ తింటారు అని, అందుకని ఇలా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వేరుశనగ నూనె, అలాగే కొద్దిగా సన్ఫ్లవర్ 2 వేసుకున్నానండి. ఈ రెండిటి ఫ్లేవర్ మంచిగా తెలుస్తుందనమాట. అలాగే దీంట్లోకి కొద్దిగా పోపు దినుసులు కూడా వేసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. ఇవి అన్నీ రంగు మారేటప్పుడు ఇందులో కొద్దిగా నేను క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ క్యాష్యూ నట్స్ మాత్రమే వేసుకున్నానండి. ఇంకా ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకోండి, బాగుంటుందన్నమాట. నాకైతే ఇలా ఫ్రైడ్ రైస్లో క్యాష్యూస్ నచ్చుతాయి, మంచిగా వేగి రుచి బాగుంటుందన్నమాట, అందుకే వేసుకున్నాను. లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు. మీ దగ్గర క్యారెట్ కానీ బీన్స్ కానీ ఏవున్నా కూడా వేసుకోవచ్చండి. నేను అవి వేయకుండా ఓన్లీ క్యాష్యూ నట్స్ వేసుకున్నాను. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో నేను వేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయడం వరకు. తర్వాత దీన్ని పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఎగ్స్ని ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదండి, ఫ్రై చేసి వాటినైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడే ఇలా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అంతా మిక్స్ అయ్యేలాగా ఉంచేసుకొని కొద్దిగా అది వేడవుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగా ఆవకాయ పచ్చడి కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. చాలా సున్నితంగా రైస్ వేసిన తర్వాత టాస్ చేసుకోవాలి. మీ దగ్గర మన బయట హోటల్స్లో లేదంటే స్టాల్స్లో ఉండే ప్యాన్ కనుక ఉంటే దాంట్లో వేసి మంచిగా కలిపేసుకోండి. నా దగ్గర ఆ ప్యాన్ అయితే లేదు, అందుకే నేను ఇలా ఫ్రై ప్యాన్లో అయితే చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఆ ప్యాన్లో అయితే మీరు ఎంత స్పీడ్గా టాస్ చేస్తే అంత సూపర్గా వస్తుందన్నమాట. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా లైట్గా వేడనివ్వాలండి. పచ్చడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేడి చేయకూడదు.
లైట్గా అలా వేడైన తర్వాత మనము కొత్తిమీర దీన్ని చల్లేసుకొని స్టవ్ కట్టేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా కూడా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా దీని మీద ఇట్లా లైట్గా స్ప్రింకిల్ చేసేసుకొని మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందన్నమాట వేడివేడిగా. దీంట్లో నేనైతే పచ్చి ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. పచ్చి ఉల్లిపాయలతో ఇలా ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టుకొని తింటే చాలా బాగుంది. ఇంకా మనం దీనిలోకి అడిషనల్గా ఏ స్పైసెస్ కానీ ఏవి కూడా సాసెస్ కానీ వేసుకోకూడదండి. ఎందుకంటే ఆవకాయ ఫ్లేవర్ అన్నది మిస్ అయిపోతుంది మీరు కనుక ఇక్కడ అడిషనల్గా స్పైసెస్ కానీ లేదా సాసెస్ కానీ వేసేస్తే. ఇలా ఇంతే అండి, సింపుల్గా ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరైతే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బెవందన యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.